సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ ఎర్రబోడలో దారుణ విషాద ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి మందలించిందని చెప్పేసి 16 ఏళ్ల సునీల్ అనే యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో యువతకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఒకటి వాళ్ళ పేరెంట్స్ని చంపేస్తున్నారు, లేదంటే వాళ్ళ పేరెంట్స్తో గొడవపడి వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. పాపం మా తల్లికి జీవితాంతం శిక్ష విధించాడు, ఇప్పుడు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుందామని సూసైడ్ చేసుకున్నాడు. ఈ 10th చదివే అబ్బాయికి ఏమైందో అర్థం కావట్లేదు. వీళ్ళ ఈ జనరేషన్ ఆ యువత ఆలోచనలు మొత్తం అదే డిఫరెంట్గా ఉంటుంది. ఏదన్నా తీసుకోలేకపోతున్నారు. ఒక మంచి కన్న తల్లి ఏం చేస్తుందండి, జీవితాంతం అంటే 9 నెలలు కని పెంచిన తల్లికి కనీసం ఆ కొడుకు తప్పుడు దారిలో వెళ్తుంటే మందలించే ఆ రైట్ లేదంటారా? తప్పటడుగులు వేస్తున్న ఆ కొడుకుని కరెక్ట్ దారిలో పెట్టడానికి తండ్రి ప్రయత్నిస్తే తప్పంటారా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పాపం జీవితాంతం శోక శబ్దంలో మురిగిపోతుంది ఇప్పుడు ఆ తల్లి. వాళ్ళ బాధని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు చెప్పండి? ఎవరు చెప్పగలరు? అసలు అంతా ఏం జరిగిందంటే, అసలు 10వ తరగతి కంప్లీట్ చేసిన ఈ సునీల్ అనే యువకుడు చదువు అని చెప్పేసి కన్న తల్లి మంచిగే కదా చెప్పింది, చదవమని చెప్పింది. నువ్వు ఇంకా హైయర్ స్టడీస్ చదువుకుంటేనే నువ్వు జీవితంలో బాగుపడాలంటే చదువే మనకి ముఖ్య ఆధారం అని చెప్పేసి కన్న తల్లి చెప్పడంతో పొదుగుకులు ఆ తల్లి చెప్తూనే ఉంటుంది. ఇతను మాత్రం ఈ చెవులో విని చెవులో వదిలిపెట్టేసి ఫ్రెండ్స్తో కలిసి బలాదూర్ తిరుగుళ్ళు, ఇష్టం వచ్చినట్టు తిరగడాలి, ఇవన్నీ చేసేవాడు. ఒకరోజు తల్లి కొంచెం గట్టిగా మందలించింది, చదువుకో, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి కొంచెం కోపంతో అనడంతో మనోడు కొంచెం మనస్తాపానికి గురయ్యి, అంటే కోపంలో ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా ఉండదు, అది ఖచ్చితంగా రాంగ్ ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఆలోచించుకోవాలి. మనం కోపంలో ఉన్నా కానీ బాధలో ఉన్నా కానీ ఏ డెసిషన్ తీసుకోకూడదు. 16 ఏళ్ల యువకుడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కన్న తల్లిదండ్రుల్ని వాళ్ళు కొంచెం ఓల్డేజ్ వచ్చిన తర్వాత మనోడు కొంచెం దగ్గరుండి చూసుకోవాల్సిన ఆ బాధ్యతని స్వీకరించకుండా చిన్నతనంలోనే చనిపోవడం జరిగింది. సో ఏం చెప్తారు చెప్పండి? ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే పాపం బాధపడుతున్నారు. ఇతను ఏం సాధించలేడు, చనిపోయి ఏం సాధిస్తారు చెప్పండి? చనిపోతే ఏమి సాధించలేరు. ఈ మధ్యకాలంలో ప్యాషన్ అయిపోయింది సూసైడ్ చేసుకోవడము, చంపడము, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడము. ఫ్రెండ్స్తో కలిగి తిరుగుతుంటే పేరెంట్స్ మందలించకూడదా? పేరెంట్స్ చెప్పకూడదా? అట్లీస్ట్ ఆ అధికారం కూడా వాళ్ళకి లేదా? అది కూడా మీ మంచి కోసమే కదా చెప్పేది, మీరు బాగుపడాలనే కదా. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఏది మీకోసం అడగరు, మీకోసం చెయ్యరు. ఏదైనా మీ ప్రయోజనం కోసమే చేస్తారు. మీరు పెద్ద అయిన తర్వాత వాళ్ళని చూసినా చూడకపోయినా అది వాళ్ళకి అనవసరం. మీరు మంచిగా ఉండాలి, మీరు పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండాలనే వాళ్ళు ఎప్పుడు మనసులో కోరుకుంటారు. అలాంటిది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చదువుతున్న యువత కూడా ఇష్టం వచ్చినట్టు బలాదూరు తిరుగులు తిరిగి గంజాయిలకి బానిసలయ్యి ఇలాంటి క్విక్ డెసిషన్ తీసుకుంటున్నారు. మత్తులో ఇష్టం వచ్చినట్టు పేరెంట్స్ మీద దాడి చేయడం చేస్తున్నారు. సో ఆలోచించండి ఒకసారి. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఇప్పుడు పాపం మా తల్లి ఆ బాధని ఎవరు చెప్తారు చెప్పండి? సో ఎవరైనా సరే ఈ సంఘటన విన్నారు కదా, అసలు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మా ఐడ్రీమ్ న్యూస్తో డెఫినెట్లీ షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు